హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాణి వ్లాగ్స్. మరొక టేస్టీ అండ్ క్రంచీ హాట్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదే మన కాజు పకోడా. చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. మొదటిగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసుకొని కచ్చాపిచ్చగా పేస్ట్ ఆడి పక్కన పెట్టుకుందాం. వేరొక బౌల్లో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నటువంటి కాజు, కొంచెం జీలకర్ర, కొత్తిమీర, పుదీనా, కొంచెం సాల్ట్, రుచికి సరిపడా కారం, ఏంటంటే జస్ట్ కలర్ కోసం అంతే. ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కదా, దాంతోపాటు మనం పేస్ట్ చేసుకున్నటువంటి అల్లం పేస్ట్ వేసుకొని, కొంచెం ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని, దాంతోపాటు కొంచెం బటర్ కూడా టేస్ట్ కోసం బటర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ మరగనిద్దాము. ఆయిల్ మరిగేలోపు ఈ మిశ్రమంలో లాస్ట్గా కొంచెం శనగపిండి కూడా వేసుకొని బాగా కలుపుకొని, సేమ్ మన పకోడీలాగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కనుక మనం వేయించుకొని తీసుకున్నట్టయితే సేమ్ మనకి స్వగృహాల్లో అంటే స్వీట్ షాప్స్లో దొరుకుతుందండి ఈ ఈ టైప్ ఆఫ్ మనకి కాజు పకోడా. సో సేమ్ అలానే టేస్ట్ ఉంది, చాలా బాగా వచ్చింది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు, హ్యాపీ అయిపోయారు మా ఫ్యామిలీలో ఈ యొక్క నా వంటకంతో. సో మీ అందరూ కూడా ఖచ్చితంగా చేసుకొని తిని నాకు కామెంట్స్ రూపంలో ఎలా వచ్చిందనేది తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేస్తారని కోరుకుంటున్నాను.